తెలంగాణలో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A పేరిట జరుగుతున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతుంది. ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ అసైన్డ్ సీలింగ్ మిగులు భూముల పరిరక్షణ పేరిట చేపట్టిన రెవెన్యూ రికార్డుల అప్డేట్ ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రైవేటు ఆస్తుల నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. జీవితకాల కష్టార్జితంతో చట్టబద్ధమైన అనుమతులతో కొనుగోలు చేసుకున్న సొంతిళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లపై రాత్రికి రాత్రే నిషేధిత ముద్ర పడటం సామాన్యుడి గుండెల్లో పిడుగుపాటులా మారింది. ఈ సమస్య కేవలం పరిపాలన లోపం మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలు, ఆర్థిక భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశంగా మారింది. ఏ సంక్షోభం తీవ్రత ప్రధానంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోనే అత్యధికంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22A జాబితాలో చేరిన ఆస్తుల్లో దాదాపు 54% పైగా కేవలం మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ కోర్ సిటీ జిల్లాల్లోనే ఉన్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఉప్పల్ వంటి అత్యంత కీలకమైన నివాస, వాణిజ్య ప్రాంతాల్లోని 1,00,000కు పైగా ప్రాపర్టీలు ఈ జాబితాలో చిక్కుకుపోయాయి. వీటి మార్కెట్ విలువ 1,00,000 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాపర్టీలపై రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకులు రుణాలు, మార్ట్గేజ్లను ఆపివేయడం రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోవడం వల్ల మార్కెట్లో స్తబ్దత ఏర్పడి నిర్మాణ రంగం, సంబంధిత ఉపాధి రంగాలపైన ప్రభావం పడుతోంది. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం తమ ఆస్తుల్ని అమ్ముకుందామనుకున్న వేలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర లబోదిబోమంటున్నారు. అధికారుల తప్పిదం వల్ల ప్రైవేట్ ఆస్తులు ఈ జాబితాలోకి ఎక్కగా ఇప్పుడు మళ్లీ ప్రజలే తమ ఆస్తుల్ని 22A నుంచి తొలగించాలంటూ కలెక్టరేట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి రావడం తీవ్ర అన్యాయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ తప్పేమీ లేకుండా పౌరులే దరఖాస్తు చేసుకోవాలనడం, ప్రజాపాలన పేరిట ప్రజల్ని మరోసారి దళారీ వ్యవస్థల కోరల్లోకి నెట్టడమే అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులపై అకస్మాత్తుగా నిషేధం విధించడం వల్ల ప్రజల్లో అభద్రతాభావం పెరిగింది. చాలా మంది తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొంతిల్లు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తీవ్ర వ్యతిరేకతను గమనించిన రెవెన్యూ మంత్రి అధికారుల తప్పిదాలకు క్షమాపణలు చెప్పి హై లెవెల్ కమిటీ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే కేవలం సారీ చెప్పడంతోనో, మొక్కుబడి కమిటీలతోనో ఈ సమస్య పరిష్కారం కాదని ప్రజలు, రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గతంలో హైకోర్టు ఆదేశాల ద్వారా నిషేధిత జాబితా నుంచి క్లియర్ అయిన భూముల్ని కూడా రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేయకపోవడం అధికారుల క్షమించరాని నేరంగా చూస్తున్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకునే వరకు వేచి చూడకుండా ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన సుమోటోగా డిజిటల్ డేటాను ప్రక్షాళన చేసి అన్ని ప్రైవేట్ రిజిస్టర్డ్ లేఅవుట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రికార్డులను సక్రమంగా అప్డేట్ చేయకపోవడం వల్ల చట్టబద్ధమైన ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యంలో భూమి, సొంతిల్లు అనేది ప్రతి పౌరుడి భావోద్వేగంతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశం. గత ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి సున్నితమైన ఆస్తి హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ 22A సమస్యను కాలయాపన చేయకుండా తక్షణమే పూర్తిగా పరిష్కరించకపోతే అది ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసి కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని కదిలించే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉన్నా అది ప్రైవేట్ ఆస్తుల హక్కుల్ని హరించే విధంగా జరగకూడదు. అధికారులు రికార్డులను సక్రమంగా తనిఖీ చేయకుండా జాబితాలో చేర్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సమస్య వల్ల ఇప్పటికే లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నిర్మాణాలు, హౌసింగ్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తుల్ని అమ్మి అవసరాలు తీర్చుకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్ కుదరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సమూహాలుగా కలెక్టరేట్ల దగ్గర నిరసనలు తెలుపుతున్నారు. అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం వల్ల గందరగోళం పెరిగింది. టోల్ ఫ్రీ నెంబర్, హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనలు ఇంకా ఆచరణలోకి రాలేదు.
ప్రజలు వేచి చూస్తున్నా సమస్య పరిష్కారం దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. నిపుణులు సూచిస్తున్నట్లు ప్రభుత్వం తక్షణమే డిజిటల్ రికార్డులను సమగ్రంగా సమీక్షించి చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆస్తుల్ని స్వయంగా గుర్తించి జాబితా నుంచి తొలగించాలి. ప్రజలు దరఖాస్తు చేసుకునే వరకు వేచి చూడకుండా సుమోటోగా చర్యలు తీసుకోవాలి. హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడం వల్ల ఏర్పడిన లోపాలను సరిదిద్దాలి. అధికారుల బాధ్యతారాహిత్యంపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసి ప్రజలు అనవసరంగా ఇబ్బంది పడకుండా చూడాలి. మొత్తానికి తెలంగాణలో సెక్షన్ 22A పేరిట ఏర్పడిన నిషేధిత జాబితా సమస్య లక్షలాది ప్రజల ఆస్తి హక్కుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్న ఈ సంక్షోభం రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాల్ని కుదిపేస్తోంది. అధికారుల తప్పిదాల వల్ల ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరడం, ప్రజలు స్వయంగా పరిష్కారం కోసం పరుగులు పెట్టాల్సి రావడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం క్షమాపణలు చెప్పినా తక్షణ సమగ్ర పరిష్కారం అవసరం. సుమోటోగా డేటా ప్రక్షాళన చేసి ప్రైవేట్ ఆస్తుల్ని విడుదల చేయకపోతే ఈ సమస్య ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది. భూమి, సొంతిల్లు అనేవి ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కావడంతో ప్రభుత్వం ఈ విషయంలో మరింత సున్నితంగా, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.